నమస్కారం అండి. కుయ్యా ఏన్మాయా ఎవరు అతను? ఎవరో ఎవరోనా? మరి ఎందుకు ఆ ముసలాన్ని వాడికి చూపించావు? నరసింహనాయుడు గారితో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పాడు మాయా, అందుకే వాడికి చూపించా. ఏం మాట్లాడాలన్నాడ్రా? ఏమో ఏమో ఏంట్రా? ఏమో ఏంటి? వాడెవడో ఏంటో తెలుసుకోకుండా నేరుగా ముసలాడి దగ్గరికి పంపిస్తావా? నిన్ను మయ 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 ఆగు మాయా, నీకంటే అత్తయ్యనయ్య మాయా. ఎందుకు? ఆవిడ వాళ్ళ అన్నయ్య చెప్పును పారేశానని చేత్తోటే కొట్టింది, నువ్వు చెప్పుతో కొడుతున్నావు. రేయ్, అవతల వెళ్ళినోడు నా కొంప ముంచే పని ఏదన్నా చేశాడనుకో, నిన్ను చెప్పుతో కొట్టడం కాదు, నీ తోలులిచి నా చెప్పులు కుట్టించుకుంటాను. వేస్తావాని. అగా ఇట్రా. నేను మీ పర్సనల్ లాయర్ గారి అసిస్టెంట్ని. మయ్యా మయ్యా ఇదిగో. అమ్మయ్యా తెచ్చేసావా? ఓపెన్ చేయి మాయా. ఒరే, ఇవా వెంకీగాడి చేతికి ఎళ్ళుంటే ఇవాళిక్కడ వ్రతం కాదు, వాడికి పట్టాభిషేకం జరిగి ఉండేది, మనకి రక్త కన్నీరు మిగిలిండేది. నిజమే మాయ్యా, వెంటనే ఈ పత్రాలు చించేసి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒరే, పేపర్లను చించేస్తే మరో సెట్ పుట్టుకొస్తాయి, అసిస్టెంట్ లాయర్ని చంపేస్తే మరో లాయర్ ఎవడో వస్తాడు. ఈ తాత మనవడున్నంత వరకు మన కథలు నడవవని నాకు బాగా అర్థమైందిరా. అందుకే ఈ వ్రతం రోజే ఆ ముసలాండి వాడి మనవణ్ణి ఖతం చేసేసామనుకో, ఇంక మనకే ప్రాబ్లం రాదు. మాయో, ముసలోనంటే ఈజీగా వేసేయచ్చు, ఆ వెంకిగాడిని వేయడం కష్టం మాయ్యా. వాడు అసలు పిడుగులు అంటాడు, వాడిని టచ్ చేస్తే మనమే మస్ అయిపోతాం. వాడిని వదిలేసి ఆ ముసలోడి సంగతి చూద్దాంలే. ఒరే, వాడిని వదిలేస్తే ముసలోడిని వేసేసిన వేస్ట్రా. ఎందుకంటే వారసుడు బతికుంటే ఆస్తులు హక్కులు వాణ్ణి వెతుక్కుంటూ ఇప్పుడొచ్చినట్టే వస్తూ ఉంటాయి. ఇలా మనం చస్తూ ఉండాలి. అదే వాణ్ణి లేపేస్తే మొత్తం మొత్తం అన్నీ ఆగిపోతాయి. మనం ఎవ్వరినీ చంపాల్సిన అవసరమే రాదు. ముందు ఈ ముసలాన్ని కిడ్నాప్ చేసి దాచేశామనుకో, అప్పుడు తాత ప్రాణాన్ని అడ్డుపెట్టి ఈ వెంకీగాడి ప్రాణం ఈజీగా తీసేయచ్చు. వచ్చు వచ్చు, ఆ వెంకీ గడిపోతే మ్యాగీకి నేను మళ్ళీ హస్బెండ్ కావచ్చు. కొండముచ్చు, నువ్వు గాల్లో తేలింది చాలు. ముందు ఆ మస్తాన్ గాడికి ఫోన్ చేసి మన ప్లాన్ చెప్పి వాడి మనుషులు వెంటనే ఇక్కడికి రమ్మను. చూడు, అలాగే ఆ వెధవాల్ని రౌడీల్లా కాకుండా చక్కగా వ్రతానికి వచ్చినట్టు పట్టుపంచల్లో దిగమని చెప్పు. అలాగే మయ్యా. రే మస్తాన్, వావ్, అదిరిపోయిందమ్మా, అదిరిపోయింది. వదినంటున్నావా అన్నయ్య? చీ, చీరని అంటున్నానమ్మా. $5,000 చీపుగా చూస్తావా అమ్మా?
ఈ చీర 5,000 అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా ఎక్కువే కొడుతుంది. బావా అది ఈ చీర నేను కట్టుకోవడం వల్ల నీకలా అనిపిస్తుంది. ఓహో ఏంటమ్మా ఏదో అంటున్నావేంటి? అవును బావా, నా వల్లే ఈ చీరకి ఇంత అందం వచ్చింది. ఇదిగో మంగ దొంగ, ఈ టింగు రంగ మాటలే వద్దనేది. నీ వల్ల ఈ చీరకేం అందం రాలేదు, ఈ చీర వల్లే నీకు అందం వచ్చింది అంటున్నాను. మమ్మీ ఈ చీర వల్లేంటి? ఇది ఆఫ్టర్ ఆల్ అని నేను విసిరి పారేసిన చీర. ఈ ఆఫ్టర్ ఆల్ చీరే నిన్ను బ్యూటిఫుల్ గా మార్చింది మంగా. అయితే నేను బ్యూటిఫుల్ అని ఒప్పుకుంటున్నావా? ఆ మహిమంతా ఈ చీరదే అని మెచ్చుకుంటున్నాను. వెంకటేష్ నాయుడు గారు, మీ ఆలు మగల గిల్లి కజ్జాలు కాసేపు పోస్ట్ పోన్ చేసుకొని ఇద్దరూ వచ్చి ఇక్కడ పీటల మీద కూర్చుంటే వ్రతం మొదలు పెడతామండి. నాన్న వెంకీ కూర్చో. అమ్మ మ్యాగీ వచ్చి కూర్చో. వ్రతమైపోగానే విద్య దగ్గరున్న ఆ వీరునామా నా మనవడి చేతికి అందించాలి. నా మనవడి పెళ్లి కానుగ్గా ఆ ఆస్తి పత్రాలతో నా మనవడిని దీవించాలి.